ప్రజలకు సేవ చేయడం కోసం కదా సార్. నేనంటున్నా సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు సార్. నేనంటున్నా ఒకప్పుడు సుధాకర్ అనే వ్యక్తి దళితుల్ని హింసించి అతన్ని చంపినప్పుడు పోలీసులు ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న లేరా? వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాల్సిన అవసరం లేదా సార్? అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి ఒక దళిత మహిళను దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ రోజు ఆ పాప వాళ్ళ అమ్మకు అమ్మ గుర్తు రాలేదా సార్? అట్లాగే రకరకాలుగా బీసీ నాయకుడైన చంద్రయ్య గొంతు కోసి చంపితే ఆ చంద్రయ్య అమ్మగారు ఆ రోజు జగన్మోహన్ గారు గుర్తు రాలేదా సార్? ఇలా ఎన్నో దృష్టాంతాలు. అంటే వీళ్ళందరికీ దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు చేసే చరిత్ర లేదనా? అంటే మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే, ఎవరైనా పరామర్శించాలంటే వాళ్ళు దోపిడీ చేసి ఉండాలా, దొమ్మిలు చేసి ఉండాలా, హత్యలు చేసి ఉండాలా, మానభంగా చేసి ఉండాలా, ఆఖరికి గంజాయి కూడా అమ్మి ఉండాలా. అటువంటి పరిస్థితిలో మాత్రమే మీరు పరామర్శిస్తారు సార్. నేనంటున్నా ఇక్కడ కుట్రకోణం దాగుంది సార్. ఇది సిఐ నాగరాజు మీద కుట్ర కాదు ఇది సార్. సిపి సస్పెండ్ చేశారు కాదు, ఎందుకు సస్పెండ్ చేశారు సార్? నేనంటున్నా ఎవరి మీదైనా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అధికారిని వీఆర్ పంపుతారు సార్. రెండో మాట, సిఏ నాగరాజు తప్పు చేయలేదని మీరు భావిస్తున్నారా? సిఏ నాగరాజు పాత్ర లేదని ఇప్పటికైతే సార్ తప్పు చేశాడా తప్పు చేయలేదో మరి ఎవరికి కావాలి? కాదు, దానికి కూడా రీజన్ ఉండాలి కదా. ఎవరికి కావాలి? సిఏ నాగరాజు మీద ఏమైనా గొడవలు ఉన్నాయి ఎంత ముందు సార్? నేను అదే అంటున్నా, తప్పు చేశారో చేయలేదు మాకు తెలీదు, మీకు తెలీదు. అట్లాగే మరి అతని మీద మీరు ఏమంటున్నారు? అతని మీద కావాలని చేశారంటున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు ఏ అధికారి మీదైనా వారిని విఆర్కి పంపడం, లేదంటే ముందు జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వారు ప్రభావితం చేస్తారేమోనని వారిని సస్పెండ్ చేయడం అనేది ప్రభుత్వం చేసే పని. అది కాబట్టి ఇంకొక మీడియా సిఏ నాగరాజు వల్ల నేను ఇలా చనిపోతున్నానని ఇంకో వీడియో పెట్టారు కదా, అదేంటి? క్రాంతి కుమార్ అనే వ్యక్తి చనిపోయింది ఎప్పుడు సార్? నెలైన చనిపోయింది. అంటే ఆయన సెల్ ఫోన్ అంట ఇంతవరకు వాళ్ళ ఫాదర్ చూడలేదంట. 20 రోజుల తర్వాత అంటే వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని రకరకాలుగా యాత్రలు చేసుకొని రకరకాల పనులు చేసుకొని ఎప్పుడో 20 రోజుల తర్వాత ఆయన గుర్తొచ్చిందంట. ఎక్కడున్న మన అబ్బాయి ఫోన్ అని వెతికాడట. ఆ వెతికితే దాంట్లో వీడియో కనబడిందంట. అంటే సార్ అంతవరకు క్రాంతి కుమార్ అనే వ్యక్తి చాలా చెడ్డ వ్యక్తి. ఈ వీడియో కనబడంగానే మంచివాడైపోయాడు సార్. నేనంటున్నా, ఏ రోజైతే అతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఏ రోజైతే సిఏ నాగరాజు గారు పిలుస్తున్నాడు నన్ను, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు భయం వేస్తుందని ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ రోజు వారు పోలీస్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదా సార్? సార్ ఆయన మామూలు వ్యక్తి కాదు, వారి తండ్రి ఒక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి వారి సంఘం నాయకులతోనో లేదంటే రకరకాల వ్యక్తులతో పోయి పోలీస్ స్టేషన్ లోనో లేకపోతే సిపి గారికో లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికో ఆయన పిటిషన్ పెట్టాల్సిన అవసరం లేదా సార్? లేదంటే కోర్టు పోవాల్సిన అవసరం లేదా సార్? ఎప్పుడైతే పిల్లా సాయికి సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చిందో ఆ తర్వాత మాత్రమే క్రాంతి కుమార్ వీడియో బయటకు వచ్చింది. అంటే క్రాంతి కుమార్ వాళ్ళ తండ్రికి క్లియర్ గా తెలుసు, నా కొడుకు తప్పు చేస్తున్నాడు, నా కొడుకు మీద కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి, మా వాడు ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్ని. దానికి గానే సిఐ నాగరాజు అతన్ని మరీ పిలుస్తున్నాడు, స్టేషన్ కి రమ్మంటున్నాడు అనే విషయం తెలుసు సార్. స్టేషన్ కి రమ్మన్నంత మాత్రాన ఏమైనా చేస్తారనా? కొడతారనా? ఏమైనా ఇబ్బంది పెడతారనా? లేకపోతే ప్రసాద్ గారు చెప్పినట్టు కాల్ చేస్తారనా? పూర్తి చేస్తారనా? సార్ అన్ని స్టేషన్లు ఇలాగే జరుగుతున్నాయా సార్? నేను అంటున్నా, మనం ఏం తప్పు చేయనప్పుడు ఒక సిఐ పిలిచినప్పుడు ఒక స్టేషన్ పోవడంలో తప్పేముంది? సిఐ పిలిచినప్పుడు కోర్టు సార్, సిఐ పిలిచినప్పుడు స్టేషన్ పోవడానికి తప్పేముంది? ఎందుకు భయపడుతున్నారు? రెండో రోజుకి భయపడి నేను వెళ్తే మళ్ళీ కుమ్మేస్తాడని భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.